మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ప్రభుత్వ బాలికల హాస్టల్ని, గర్ల్స్ యొక్క హాస్టల్ని నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ హాస్టల్లో పిల్లలకి మౌలిక వసతులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి టాయిలెట్స్ కానీ లేదా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క చదువుల పట్ల ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ గారు శ్రద్ధ చూపుతున్నారు అనేటువంటి విషయం ఒకటి. రెండవది, వాళ్ళకి భోజనం ఏ విధంగా పెడుతున్నారు అనేటువంటి విషయాలు హాస్టల్లో వచ్చి పిల్లలతో నేను ఇవాళ మమేకమై వాళ్ళతో అన్ని విషయాలు నేను చర్చించడం జరిగింది. పిల్లల పట్ల ఇక్కడైతే ఈ వాతావరణం అంతా పరిశుభ్రంగా ఉంది, పిల్లలకి చక్కటి భోజనం పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు స్టడీలో వెనకబడి ఉన్నారు. వాళ్ళు అంటే చదువులో వాళ్ళకి ఉన్నటువంటి దాన్ని నేను గమనిస్తే కొంచెం వాళ్ళకి ఇంకా ట్యూషన్లో వాళ్ళ పట్ల శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు తల్లిదండ్రులు ప్రభుత్వ హాస్టల్లో ఎందుకు చేర్పిస్తున్నారంటే ప్రభుత్వం మా పిల్లల యొక్క బాధ్యత తీసుకుంటుంది, వాళ్ళ చదువు పట్ల శ్రద్ధ చూపుతుంది అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇక్కడ చేరుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్చడం జరుగుతుంది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు, మా అలాగే బీసీ వెల్ఫేర్ మంత్రి గారు సవితమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలకి మంచి నాణ్యమైన విద్య అందించాలి, హాస్టల్స్ లో కల్పించేటువంటి సదుపాయాలను కూడా చక్కగా అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం, పిల్లలకి అందించవలసినటువంటి మెనూ ప్రకారం భోజనం పరిశుభ్రంగా పెట్టండి. అలాగే వాళ్ళకి కావాల్సినంతగా మీకు ఏదైతే దాని మినిస్టర్ మీరు అందించమని కోరుతూ ఇక్కడ నేను విజిట్ చేసిన దాని ప్రకారం అయితే ఇక్కడ పరిశుభ్రమైన వాతావరణం ఉంది, భోజనం కూడా హైజీనిక్ గా ఉంది. నేను వారికి కూడా కొన్ని సూచనలు ఇచ్చాను. మరియు ముఖ్యంగా చదువు పట్ల మాత్రం వాళ్ళకు పూర్తిగా శ్రద్ధ మీరు పెట్టమని చెప్పి వార్డెన్ గారికి కూడా నేను సూచనలు ఇవ్వడం జరిగింది. ఏఎస్డబ్ల్యూఓ గారు కూడా వచ్చారు ఇక్కడ. ఏదేమైనా కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది శాసనసభ్యుడిగా మా బాధ్యతలు ఏమిటనంటే అన్ని విభాగాలని, ఒకవైపు చదువుకునే పిల్లలే కాదు, స్కూల్సే కాదు, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పేదల పిల్లల చదువు పట్ల పూర్తి శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం తెలియజేసుకుంటూ నేను మరలా కూడా కాన్స్టిట్యూయెంట్స్ లో మిగతా హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ప్రభుత్వం మా గిద్దలూరు నియోజకవర్గంలో అయితే మాకు ఎవరైతే సాంఘిక సంక్షేమ శాఖ మాత్రులు మాకున్నారో మా నియోజకవర్గానికి 1,95,00,000 సాంఘిక సంక్షేమ హాస్టల్ యొక్క రిపేర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మా జిల్లా పరంగా మాకు తీసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లా పరంగా హాస్టల్స్ నిర్మాణానికి కానీ లేకపోతే గనక వాటికి హాస్టల్స్ యొక్క రిపేర్స్ కోసం కానీ 23 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. గడిచిన ప్రభుత్వంలో హాస్టళ్ల పట్ల ఏమాత్రం శ్రద్ధ కనపరచకుండా మౌలిక వసతుల అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపని ప్రభుత్వం నాటి ప్రభుత్వం అయితే, నేటి ప్రభుత్వం వారి కల్పించవలసిన మౌలిక వసతులే కాదు, పరిశుభ్రత విషయం కాదు, నాణ్యమైన విద్యను అందించే విషయం కాదు, నాణ్యమైన భోజనం పెట్టే విషయం, మెనూ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వం వాళ్ళకి మేలు చేసే నడుం బిగించింది. ఏది ఏమైనా కూడా ఇక్కడ నేను వారికి కూడా చెప్పాను, 10th క్లాస్లో ఈ యొక్క హాస్టల్లో 7 మెంబర్స్ వాళ్ళు అయితే గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. 100% ఉత్తీర్ణత శాతం మీరు తీసుకొచ్చేటువంటి బాధ్యతను హాస్టల్ వార్డెన్ గారు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను నేను. ఈ విధంగా ప్రభుత్వం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఈ యొక్క పేదల యొక్క పిల్లల యొక్క చదువు పట్ల కానీ వారి కల్పించే హాస్టల్ వసతుల పట్ల కానీ శ్రద్ధ చూపుతుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.